హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్ చేయబోతున్నామండి. కడా మోడల్లో చేయబోతున్నాము. అండ్ ఇది నేను మిర్రర్ బ్యాంగిల్స్ లుక్ వచ్చేలాగా చేయాలనుకుంటున్నాను. సో ఈ ప్యాటర్న్స్లో ఎక్కువ మెటల్ బ్యాంగిల్స్ వస్తాయి. సో సో నేను దీనికి ఫస్ట్ ప్యాచెస్ రెడీ చేసుకున్నానండి. ఓహెచ్పి షీట్ తీసుకుని, సో మెయిన్గా నేను ఇక్కడ స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకుంటున్నాను. అది ఎందుకు తీసుకుంటున్నానంటే నాకు కొంచెం అంటే మిర్రర్ లుక్ రావడానికి, మనకి స్క్వేర్ షేప్ మిర్రర్ ఎలా ఉంటుందో, సో ఇది బిగ్ సైజ్ స్క్వేర్ కాబట్టి సో నాకు మిర్రర్ లుక్ రావడానికి ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా స్క్వేర్ కుందన్స్ 4 పెట్టుకుంటున్నానండి. ఇలా స్క్వేర్ కుందన్ స్టిక్ చేశాను కదా, సో దానికి అవుటర్ లేయర్గా పర్ల్ చైన్ ఉంటుంది కదా, దాన్ని నేను 6 పర్ల్స్ వచ్చేలాగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ స్టిక్ చేసేటప్పుడు ఎలా స్టిక్ చేయాలంటే, మనకి 5 ఒక లైన్లో వచ్చేసి ఒకటి మనకి ఎదురుగా వస్తుంది. సో దాని ఆపోజిట్లో మనం 5 వచ్చేలాగా. సో ఏమవుతుందంటే టిప్ అనేది ఈవెన్గా ఉంటుంది. సో ఇది ముందే కట్ చేసి పెట్టుకోవాలి. పర్ల్ లేస్ని ముందే కట్ చేసి పెట్టుకోవాలి మనం తీసుకునే కుందన్ సైజ్ బట్టి. సో ఇలా చేసుకున్న ప్యాచెస్ అన్నీ డ్రై అవ్వనివ్వాలి అండ్ దెన్ కట్ చేసి పెట్టుకోవాలి. సో మన బ్యాంగిల్కి ఎన్ని ప్యాచెస్ పడతాయో అన్ని చేసి పెట్టుకోవాలి. సో నేను ఇది గ్లాస్ బ్యాంగిల్ లుక్లో ఉంది కాబట్టి బేస్ అయితే బ్రైట్ కలర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇలా బ్లూ కలర్ తీసుకున్నానండి. బ్లాక్ కలర్, బ్లూ కలర్, మెరూన్ కలర్ అయితే కొంచెం గ్లాస్ బ్యాంగిల్స్కి లుక్ బాగుంటుంది. సో ఇలాగా 3 స్టిక్ చేసుకున్నాను. మనం ఇది బ్రేస్లెట్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇలా అన్నీ స్టిక్ చేసిన తర్వాత స్టిక్ అవ్వడానికి ఇలాగ నేను క్లిప్స్ పెట్టుకున్నానండి. మన అలిగేటర్ క్లిప్స్ ఉంటే అలిగేటర్ క్లిప్స్ పెట్టుకోవచ్చు, ఆర్ మన క్లోత్స్ డ్రై చేసే క్లిప్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, సో దట్ అది స్ట్రాంగ్గా స్టిక్ అవుతుంది. సో ఇది ఫినిష్ అయిపోయిందండి. లుక్ ఎలా ఉంటుంది ఫైనల్ లుక్. సో మనకు కావాలంటే ఆ బ్లూ కలర్ థ్రెడ్ కనిపించకుండా మనం ఫిల్ చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్ కుందని కాకుండా ఆ ట్రయాంగిల్ షేప్ కుందన్ని తీసి పెట్టుకోవచ్చు. బట్ నాకు థ్రెడ్ అంటే బ్రైట్ కలర్లో ఉంటే లుక్ బాగుంటుంది కాబట్టి నేను కవర్ చేయట్లేదు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.